దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, మనము నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మనం ధ్యానించుచున్నాము. దానిలో ఉన్న ఒక్కొక్క గుమ్మమును గూర్చి మనం ధ్యానిస్తున్నాం. ఈ సమయంలో 3వ అధ్యాయము 28వ వచనం చదివి మనం ధ్యానిద్దాం. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేసిరి. చదివిన వాక్య భాగంలో ఈ గుమ్మము గుర్రపు గుమ్మము అని మనము చదివాము. ఈ గుమ్మము గుండా మరి జరిగించే పని ఏమిటి అనేది మనం చూసినప్పుడు ఈ ఈ గుమ్మము గుండా మరి యుద్ధానికి గుర్రాలను ఆయుత్తపరిచి సిద్ధపరిచి వాటిని ఆ ద్వారము గుండా లేక ఆ గుమ్మము గుండా మరి ప్రాకారములో నుండి బయటికి ఆ గుర్రాలను తీసుకుని వస్తూ ఉంటారు. దాని కొరకు ఆ గుమ్మానికి ఆ పేరు పెట్టబడింది. అయితే ఈ గుమ్మమును గురించి మనం కొద్ది సమయం మనం ధ్యానిద్దాము. ఈ వాక్యంతో కలిపి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము చూద్దాం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. సొలొమోను ఈ యుద్ధమును యొక్క గుర్రమును గూర్చి ఈ విషయాన్ని మాట్లాడుచున్నాడు. అయితే గుర్రమును గూర్చి మనము చదువుతున్నప్పుడు ఈ గుర్రము అనే మాట చదువుతున్నప్పుడు యుద్ధమునకు సూచనగా ఉంది గుర్రం. యుద్ధమునకు సూచనగా ఉన్నది. యుద్ధానికి సిద్ధముగా ఉంటుంది గుర్రం. యుద్ధం అనేటప్పటికీ అది చాలా తహతహలాడుతూ ఉంటుంది. అది సిద్ధంగా ఉంటుంది. దాని ముక్కుల్లోంచి ఒక ధ్వని లాంటిది వస్తుంది. చెవులు మెట్టకరుస్తుంది. కళ్ళు మిటమిట రెప్పలు కొడుతూ అది ఆ యుద్ధ పరిసర ప్రాంతాల్లో చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇది ఇంతగా యుద్ధానికి సిద్ధపడినను సొలొమోను అంటున్నాడు, యుద్ధము మరి ఉంటున్నప్పటికీ రక్షణ యెహోవాదే అంటూ ఉన్నాడు. యుద్ధానికి గుర్రాలు వాడుచున్నప్పటికీ కూడా యుద్ధము జరిగించేవాడు దేవుడు అని ఈ వాక్యం యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గుర్రపు గుమ్మమును గూర్చి కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనం చూస్తున్న సమయంలో యుద్ధాలు, పోరాటాలు, మరి విశ్వాసులు లేక క్రైస్తవ జీవితంలో ఎంతైనా కూడా వాటిని తప్పించుకోవడం అనేది అవకాశం ఉండదు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఏవే యుద్ధాలు? దేవునికి స్తోత్రం. మన పోరాటం మనుషులతో కాదు అనేది వాక్యంతో మనం చూస్తూ ఉన్నాం. మరి దేని గురించి పోరాటము? ఎవరు మన పక్షం గుండి యుద్ధం చేస్తారు? అదే విషయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, స్తోత్రం. యెహజేలు మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది. అతడు లేవీయుడు. అతని మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చి
యెహోషాపాతు, యూదావారు, యెరూషలేములో ఉన్న ప్రజలు రాజుతో కూడా దేవుని ఆత్మ ఆ వ్యక్తితో ద్వారా మాట్లాడుచు, మీరు ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు. కారణం ఏమిటి అంటే, యుద్ధము మీరు చెయ్యనవసరం లేదు. యుద్ధము నిమిత్తము మనము నిలబడినప్పుడు మన పక్షంగా దేవుడే యుద్ధము చేయుచున్నాడని అక్కడ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు చాలా విశ్వాసపాత్రుడు, యథార్థవంతుడు, నీతివంతుడు. అంతేకాదు అతడు గొప్ప ప్రార్థనాపరుడు. ఏ విషయాన్నైనా అతడు కుటుంబంలో అయినా సరే, లేక రాజ్యములో అయినా సరే, ప్రజల పక్షంగా అయినా సరే, దేవుని నుండి ఆలోచన పొందే వరకు ఏ పని ప్రారంభించడు. అట్లాగే మనం కూడా కొంతమందికి ప్రార్థన చేసుకుని మన కుటుంబ పరంగా అయినా, లేకపోతే ఉద్యోగపరంగా అయినా, లేదా కుటుంబంలో ఏ కష్టతరమైన పరిస్థితులైనా, ఏ సందర్భాల్లో అయినా సరే ప్రార్థన చేసి మనము దేవుని యొద్ద నుండి ఆలోచన పొందటం అనేది కొందరు విశ్వాసుల జీవితాల్లో ఉంటుంది. దేవుడిచ్చిన ఆలోచన బట్టి వారు ముందుకు వెళుతూ ఉంటారు. అట్లా యెహోషాపాతు కూడా అతడు రాజైన, అధికారమున్న, బలమున్న, జ్ఞానమున్న వీటినన్నిటినీ కూడా ఉపయోగించట్లా. ఎందుకు అంటే అతడు విశ్వాసము దేవుని మీద ఆనుకొని ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అయితే అక్కడ అలాగుండటం వల్ల రాజ్యములో ఉన్న లేవీలు అని ఒక వ్యక్తి మీదకు, అతడి మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చి, మీరు భయపడవద్దు అని దేవుని ఆత్మ అతన్ని బలపరచటం అనేది చూస్తున్నాం. మనకి కూడా ఎన్నో పోరాటాలు, యుద్ధాలు, పరిస్థితులు ఉంటాయి. ఉంటున్నప్పుడు కూడా దేవుడు వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరిచేవాడై ఉన్నాడు. యుద్ధము లేకుండా చేయడు, యుద్ధంలో పాల్గొనకుండా చేయడు, సమస్య లేకుండా చేయడు, కష్టము లేకుండా చేయడు, వ్యతిరేకమైన పరిస్థితులు లేకుండా చేయడు, అనారోగ్యం లేకుండా చేయడు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయడు. మరి కొన్ని సందర్భాల్లో క్రిటికలైన పరిస్థితులు లేకుండా చేయడు. ఉంటాయి. అవి ఉన్నను వాటిలో నుండే మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు నీ విశ్వాసము దేవుని ద్వారా బలపరచడానికి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. గుర్రాన్ని యుద్ధానికి సిద్ధపరిచినట్లుగా దేవుడు ఈ గుర్రపు గుమ్మము ద్వారా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నిన్ను నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే యెహోషాపాతు జీవితంలో చాలా గడ్డు సమస్యలు అతడు ఎదుర్కొన్నాడు. చాలా డక్కాముక్కలు దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ తిన్నను. అయితే ఇక్కడ దేవుడు చూడండి, రాజును బలపరచడమే కాదు, రాజ్యములో ఉన్న యూదా ప్రజలను, యెరూషలేములో ఉన్న వారును, అంటే ఇప్పుడు సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో ఉన్న వారందరినీ కూడా కొన్ని పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతుంటుంది. సంఘమా, యెరూషలేము వాసులారా, యూదా వారులారా, రాజా అని ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరుస్తుంది. పరిస్థితుల నుండి, యుద్ధ వాతావరణం నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి వెనకడుగు వేయటము కాదు, మీ పక్షంగా ఉండి నేను యుద్ధం చేస్తాను. అయితే మీరేం చేయాలంటే యుద్ధ పంతులుగా మీరు ఉండాలి. హల్లెలూయా. మీరు ప్రయాణం చేయాలి, యుద్ధ పంతులుగా తీర్చి ఉండాలి. అయితే మీరు యుద్ధము చేయవసరలా.
ఆ వాక్యాలు కొన్ని చదువుతూ ఉంటే ఆ వచనాలన్నీ కూడా మీరు యుద్ధం మీరు చేయవసరంలా, మీ పక్షంగా నీ దేవుడు ఆయన యుద్ధం చేస్తాడు అని చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ దినాల్లో యెహోషాపాతు లాంటి వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కారణం ఏమిటి అంటే, మరి నీకున్న విశ్వాసాన్ని దేవుడు దానికి వన్నె తేవాలని, దానికి జిలుగులు దిద్దాలని, మెరుగు పెట్టాలని దేవుని ఆలోచన ఉంది. అయితే నీకున్న అధికారము, ఐశ్వర్యము వాటి మీద ఆధారపడి ఒకవేళ భయభ్రాంతులకు లోనవుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, యెహోషాపాతును మరి ప్రజలను దేవుడు బలపరుస్తున్నాడు. ఈ మాటల ద్వారా నిన్ను కూడా ఆయన బలపరుస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మనము మరొక వచనం కూడా మనం చూద్దాము. చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చాలు. యెహోషాపాతు అతను బుద్ధిని గూర్చి చూచినప్పుడు విశ్వాసం అందలి అతని బుద్ధి, అతని ఆలోచన, అతని ఉద్దేశాలు రాజ్య అధికారాన్ని బేసు చేసుకోలేదు. గమనించాలి. రాజు అధికారాన్ని ఆధారం చేసుకోలేదు, సైన్య బలాన్ని ఆధారం చేసుకోలేదు. అతనికంటూ అతడు ఒక స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు దేవుని పట్ల. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ సంఘానికి పేతురు పత్రికలో పేతురు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. మరి సంఘానికి, దేవుని బిడ్డలకు విరోధి ఎవరు అనగా గర్జించే సింహం వలె సాతాను ఉన్నాడు అని పేతురు మాట్లాడుతున్నాడు. వాడు గర్జిస్తూ ఉన్నాడు, వాడు అరుస్తూ ఉన్నాడు, వాడు భయపెడుతూ ఉన్నాడు, వాడు రంకిలేస్తూ ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో కొన్ని పరిస్థితులు భయాందోళనకు గురి చేస్తాయి, మానసిక రుగ్మతలకు గురి చేస్తాయి. అటువంటి సందర్భంలో గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ వచనం అంటుంది మీకు విరోధి ఎవరు? విరోధి సాతానుడు. గమనించాలి, సాతానుడు. ఇక్కడ మన విశ్వాస జీవితంలో ముగ్గురు శత్రువులు ఉన్నారు. మొదటగా మనం చూసినప్పుడు గర్జించే సింహం వలె సాతాను ఉన్నారు, గర్జించే సింహం వలె. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా యూదా గోత్రపు సింహము ఆయన. ఈ సాతాను గర్జించే సింహం వలె, సింహము కాదు, సింహము వలె. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభువును చూస్తే ఆయన యూదా గోత్రపు సింహము. యేసు ప్రభువును గురించి సింహం అని చెప్పబడింది. సాతాను గురించి మాట్లాడితే ఇక్కడ పేతురు అంటాడు గర్జించే సింహం వలె అంటాడు. అంటే వాడు సింహము కాదు, సింహంలాగా వాడు వైఖరి చూపిస్తుంటాడు, గాంభీరత్వం. విశ్వాసంలో బలహీనులైన వారిని వాడు భయపెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఉండవలసింది ఏమిటి అంటే నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన విశ్వాసము, స్థిరమైన మనస్సు. నీ విశ్వాసము, నీ బుద్ధి క్రీస్తు మీద ఆనుకొని ఉండాలి.
ఈ గుర్రపు గుమ్మము మనకి నేర్పించే విషయం ఏమిటి? అట్లాగే యెహోషాపాతు ఆయన లేవి మాట్లాడుచున్న మాటలకు చెవి పెట్టాడు, మాటను పెట్టాడు. దేవుడు చెప్పినట్లుగానే అతడు చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పినట్లుగా మాత్రమే చేయాలి. అప్పుడే జయం వస్తుంది. అప్పుడే జయాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అప్పుడే జయించగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరో వచనం కూడా మనము చూద్దాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. పౌలు అంటున్నారు, యేసు క్రీస్తు ఈ లోకంలో నిన్ను విడిపించటానికి, మరణపు దాస్యము నుండి మనల్ని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ప్రతి మనిషికి మరణం అంటే భయం. ఇప్పుడు అనేకమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి, అనేకమైన రోగాలు, రుగ్మతులు వస్తున్నాయి. అయితే ప్రతి మనిషి కూడా మరి వాక్యం అంటుంది, అరికాలు నుండి మరి శిరస్సు వరకు ఎవరికి కూడా స్వస్థత లేదట. అందరూ రోగగ్రస్తులై ఉన్నారట, రోగాలతో పీడింపబడుతున్నారట. అయితే ఇప్పుడు ఆ రోగములను బట్టి ప్రతి మనిషికి ఒక భయం వస్తుంది, మరణ భయం. నేను చనిపోతానేమో. ఆ మరణ భయము చేత మనుషులు కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని పక్కన పెట్టేసి వారు బుద్ధికి, లోకమును అనుసరించి వారి ప్రాణములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పౌలు అంటూ ఉన్నారు, మరి ఆ ప్రకారమే యేసుక్రీస్తు కూడా మరి రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు. ఎందుకు పాలివాడు అయ్యాడంటే ఆ మరణ దాస్యములో నుండి మనల్ని విడిపించుటకు, హల్లెలూయా, కావలసిన మరి ఈ సాతాను యొక్క భయము నుండి, సాతాను యొక్క శోధన నుండి, సాతాను యొక్క మరి పంకిలలో బంధింపబడిన, మరణ పాశములలో బంధింపబడిన ప్రతి ఒక్క వ్యక్తికి సాతాను ఆధిపత్యము నుండి యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యమును ద్వారా మనిషికి విడుదల ప్రకటించారు. దాస్యత్వం నుండి విడుదల ప్రకటించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఆ విడుదల పొందిన వ్యక్తి, సాతాను ఇక అధికారం ఆ వ్యక్తి మీద నుండి తొలగిపోయింది. ఇక ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తునందు విశ్వాసంలోకి వచ్చిన ఆ దినము నుండి ఇప్పుడు వరకు సాతాను గురించి, సాతాను ఆ తంత్రాల గురించి భయపడవలసిన అవసరము లేదు. విశ్వాసంతో నిలబడాలి. ఉన్న ప్రతి విషయాలు కూడా ప్రభు ఎదుట సాతాన్ని జయించటానికి అధికారము ప్రభువే మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండోది మనము చూస్తే, మొదటిది సాతాను శత్రువు. సాతాను ఎట్లాగైతే జయించారో ప్రభువు, ఆ విషయాలన్నీ మనం విన్నాము. రెండోది మనము చూసినప్పుడు దేవునికి స్తోత్రము, రెండోది శరీరం. ఈ శరీరమును శత్రువు.
ఈ రెండోది శరీరం అని ఈ శత్రువును గూర్చిన మనము చూసినప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనము, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకును పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. స్తోత్రం. పౌలు అంటూ ఉన్నారు, నీవు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచావో అప్పుడు నీ నీ శరీర సంబంధమైన ప్రతి ఇచ్చలు, ప్రతి కోరికలు, ప్రతి ఉన్న అలవాట్లన్నీ కూడా యేసు క్రీస్తు సిలువ వేసినట్లుగా నీ జీవితంలో నీ శరీర ఇచ్చలను సిలువ వేయబడ్డాయని చెప్తున్నారు. ఆ వచ్చిన భాగంలో పౌలు అంటూ ఉన్నారు, ఇక మీదట ఏలయనగా చదువుదామన్నమాట. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు. చూడండి, ఇక మీదట మనము పాపమునకు దాసులము కాకుండానట్లు. గతంలో మన శరీరమును, మన శరీర అవయవాలను పాపానికి దాసులుగా చేసేసి, మరి పాపానికి అప్పగించేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం. అయితే ప్రభువునందు విశ్వసించి రక్షింపబడిన తరువాత ఇప్పుడు పాపానికి మన మీద ప్రభుత్వము లేదు, పాపానికి ప్రభుత్వము లేదు. పాప శరీరము నిరర్ధకమగునట్లు. చూడండి, నిరర్ధకము కొట్టివేయబడింది. ఇంకా దేవునికి స్తోత్రం. ఇక పాపం వచ్చి మన ఎదుట నిలబడిన దేవునికి స్తోత్రము. ఎందుచేతంటే ఈ శరీరము వాక్యము ద్వారా సిలువకు కొట్టబడింది. యేసు ప్రభువు రక్తమాంసములలో ఆయన మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చి ఆ పాప శరీర ఆకారాన్ని సిలువకు కొట్టేశారు, ఆ పాప పత్రాన్ని సిలువకు కొట్టేశారు. దేవునికి స్తోత్రం. అంతమాటు సాతాను, నువ్వు అటువంటి వాడు, నువ్వు ఇటువంటి దానువు, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా అని ఎన్నో ప్రలోభాలు పెట్టి అపనమ్మకత్వాన్ని లోపలికి చొరబడేలాగా చేసి బలహీనపరిచి, మరి అపవాది యొక్క తంత్రాలు ఎన్నో ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తున్న సమయంలో కొంతమంది బలహీనులైపోయి అవును 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 ఇక్కడ సిలువలో యేసు చేసిన కార్యాన్ని మరుగైపోతుంది వాళ్ళ జీవితంలో. అందుకు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఈ వచ్చిన భాగంలో, మరి 6 నుండి 11వ వచనం దాకా మనం చదవాలి. అయితే 11వ వచనం కూడా చదవండి. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. 11వ వచనంలో పౌలు ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే, పాప శరీరములో మృతులుగా, చచ్చిన వారుగా, గతంలో జీవించిన జీవితంలో మీరు మరణించారు. లోకము అనేకమైన విషయాలు నీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. అప్పుడు శరీరమును సంబంధించి శరీర ఇచ్చలను నీవు వాక్యమును బట్టి సిలువేయాలి. దేవునికి స్తోత్రం. పాప విషయంలో మృతులుగాను, అయితే ఇక మీదట జీవించే జీవిత విషయంలో క్రీస్తునందు ఉన్న జీవితము. ఎవరి జీవితము? ఇక మీదట ఉన్న జీవితము క్రీస్తునందు మీరు జీవించే జీవితాలుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. దేవుని స్తోత్రం. కొంతమంది ఏమంటారంటే, మమ్మల్ని వాళ్ళు బలపరచాలి, వీళ్ళు బలపరచాలి, వీళ్ళు సపోర్ట్ ఉండాలి, వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, మాకు పర్లేదు లాంటి వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇది కాదు, నిన్ను నీవే క్రీస్తునందు జీవించటానికి, శరీర సంబంధమైన ప్రతి ఆలోచన నెరవేర్చడానికి అవకాశం ఇవ్వకుండా ఆ విషయంలో చచ్చిన దారువుగా ఉండాలి అని వాక్యము మాట్లాడుచున్నది.
ప్రియ సహోదరి సహోదరులరా, శరీర సంబంధమైన మరి జీవితము, గతంలో జీవించిన జీవితము ఇక మీదట చాలు. ఇక మీదట ఉన్న జీవితం అంతా క్రీస్తు కొరకు, క్రీస్తు కొరకు. శరీరం ఉన్న ఆలోచన ప్రతిదీ కూడా, శరీరం మనకు శత్రువుగా ఉంది, శరీరం శత్రువుగా ఉంది. నీ శరీర ఆలోచన, నీ మైండు, నీ ఊహ, నీ ఉద్దేశాలతో నువ్వు బ్రతకడానికి అవకాశము లేదు. కారణం ఏంటంటే అటువంటి పరిస్థితి నుండి ప్రభువు నిన్ను విడిపించారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ పాపపు బ్రతుకులోనికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు మృతులుగా నువ్వు ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. నిన్ను నీవే వాక్యమును బట్టి, స్వార్థను బట్టి, మరి ఉపదేశమును బట్టి నిన్ను నీవే ఆ విధంగా ఎంచుకొని మరి ప్రభు నిమిత్తము బ్రతకాలి. శరీరమును మృతతుల్యముగా చేసుకొని శరీరానికి పెత్తనం ఇవ్వకూడదు. నీ ఆత్మను కృంగదీయకూడదు. దేవుని ఉద్దేశములను అణిచివేయకూడదు, తొక్కివేయకూడదు, అవమానపరచకూడదు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు జీవించే జీవితముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అటువంటి జయ జీవితము ప్రభువు మనకు అనుగ్రహించాడు. దానిలోనే మనము కొనసాగాలి. దేవునికి స్తోత్రము. మరో వచనం కూడా మనం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, ఈ వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యేసు క్రీస్తు సంబంధులు. వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, వాక్యము ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు నీవు యేసు అంటున్నారు, నీవు నా సంబంధివి. ఇప్పుడు నీకు తెలియాలి నువ్వు ఎవరు సంబంధివి. నీవు ఎవరు సంబంధివి? ఇప్పుడు శరీరమును అనుసరించి జీవించడానికి ప్రభు నిన్ను విడిపించారు. ఆ విధంగా జీవించడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు నువ్వెవరు సంబంధివి? నువ్వు క్రీస్తు యేసు సంబంధులు అని చెప్పబడింది. పౌలు అంటూ ఉన్నారు, మీరు మరి సంఘము అని పిలువబడుతున్న సమయంలో, సంఘంలో చేర్చబడ్డ సమయంలో మార్పు చెంది ప్రభుకి మీ జీవితాలు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధాత్మ పొంది జీవిస్తున్న జీవితాలు మీరు ఎవరి సంబంధులు? క్రీస్తు యేసు సంబంధులు. గమనించాలి. నువ్వు విశ్వాసిగా ఉన్నా, నువ్వు పరిచర్య చేస్తున్నా, నువ్వు పని చేసుకుంటూ పరిచర్యలు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీవు క్రీస్తు సంబంధివి. క్రీస్తు సంబంధివైనంత మాత్రాన శరీరములోనే నువ్వు జీవిస్తూ ఉన్నావు, లోకములోనే జీవిస్తూ ఉన్నావు. గమనించాలి. శరీరంలోనే జీవిస్తున్నావు, లోకములోనే జీవిస్తున్నావు. మరి లోకము అనుసరించి కాదు, కానీ లోకము నిన్ను పరివిధాలుగా ఎన్నో రకాలుగా నీకు ప్రేరేపణ కలిగిస్తుంది. లోకము దాని ఆశలు నిన్ను ఆకర్షిస్తాయి కొన్ని సందర్భాల్లో. మరి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత ప్రారంభంలో మరి అన్నీ వదిలేసి శరీరాన్ని పవిత్రపరచుకుని, మనస్సును పవిత్రపరచుకుని, హృదయాన్ని పవిత్రపరచుకుని, ఆలోచన పవిత్రపరచుకుని అన్నీ కూడా పవిత్రంగా ఉండాలని వాక్యము ద్వారా మరి దేవుని భయం కలిగి జీవిస్తున్న నీ జీవితంలో రాను నువ్వు క్రీస్తు సంబంధివి అనే సంగతి పాతది అయిపోయినట్టు మరలా శరీరానికి ఒక అవకాశం ఇవ్వడానికి లోకం నిన్ను ప్రేరేపిస్తుంటుంది. మానేసినవన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టడానికి, వదిలేసినవన్నీ కూడా మళ్ళీ కావాలనుకోవటానికి, వద్దనుకున్నవన్నీ కూడా మళ్ళీ కూర్చుకోవటానికి. దాన్ని బట్టి నీవు నీ మనస్సులో
మరి దేవునితో లేక ప్రభుతో ఉన్న సంబంధము మెల్లిగా దూరం అయిపోతుంది. నువ్వు మందిరానికి వెళతావు, ప్రార్థన చేసుకుంటావు, విశ్వాసిగా ఉంటావు, ఇదంతా పైకి కనిపించేదే. కానీ క్రీస్తుతో ఉన్న సంబంధం ఏదైతే ఉన్నదో, పౌలు అంటున్నారు క్రీస్తు యేసు సంబంధులు అంటే ఇప్పుడు వీళ్ళు లోక సంబంధులు కాదు అని దాని అర్థం. వీరు లోక సంబంధులే మొదట. ఈ లోక సంబంధులు యేసు క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడ్డవారు, విశ్వాసంలోనికి వచ్చిన వారు, శరీర రుగ్మతలు భ్రష్టత్వమైన జీవితం నుండి విడుదల పొంది శరీరాశల్ని విడిచిపెట్టి పవిత్రమైన క్రీస్తు సంఘంలోనికి అంటుకట్టబడినవారు. ఉపదేశము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రపరచబడుతూ మరి ఒక నిరీక్షణతో వారు కొనసాగుతున్నవారు లోకములో. ఈ రోజున క్రీస్తు యేసు సంబంధులు అని చెప్పబడింది. క్రీస్తు యేసు సంబంధులు వారి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, చూడండి, శరీరమును శత్రువు కదా మనకి. బాగా గమనించాలి, శరీరం మనకి శత్రువు. ముందు సాతాను శత్రువు, రెండోది శరీరము శత్రువు. దేవునికి స్తోత్రం. శరీరమును దాని ఇచ్చలతోనూ, చూడండి, శరీరమును దానికి ఏముంది? ఇచ్చ కోరికలు. కోరికలు బట్టి మొదటిన్న ఉపదేశము, విశ్వాసము కొంచెము పలచం చేసేసుకుని లోకంలో కొంచెం అటు ఇటుగా జరిగిపోవటము. శరీరము దాన్ని ఇచ్చ. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు క్రీస్తు సంబంధివైతే, దేవునికి స్తోత్రం, క్రీస్తు పవిత్రుడు, క్రీస్తు పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే మరి నువ్వు క్రీస్తు సంబంధివి అయినప్పుడు ప్రతిరోజు నీకు సాతాను, లోకము ఎప్పటికప్పుడు మరి వ్యతిరేకంగా ఉండి నిన్ను లోకములోనికి లాగాలని ఇచ్చలను, దురాశలను, దురాశలు వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు, అయ్యో వాళ్ళంతా చాలా గొప్పోళ్ళు అయిపోయారు, ఈ లోకంలో నాకేమీ లేదు, నేను ఎప్పటి నుంచో అలాగే ఉన్నాను, వాళ్ళందరూ బాగుపడ్డారు, వాళ్ళందరూ అవి కొనుక్కుంటున్నారు, ఈ కొనుక్కుంటున్నారు అని చెప్పి ఇప్పుడు నీ మనసు కూడా క్రీస్తు యందు నిరీక్షణ, ఆ పవిత్రత నుండి నిన్ను పూర్తిగా తొలగించే పరిస్థితుల్లోకి నిన్ను శరీరము ఇచ్చల్లోనికి లాగుతాయి. స్తోత్రం. శరీరము దాన్ని ఇచ్చలను ఏం చేశారట? సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి ఉన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి మరి ఆకలితో ఉన్నాడు, దాహంగా ఉన్నాడు. ఈ విషయాలు సాతాను గమనించి, ఆయన మరి శరీరంలో ఉన్నారు కదా, ఆ శరీరంలో ఉన్న కారణాన్ని బట్టి సాతాను ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తిను. 3 విషయాలు తీసుకొచ్చి పెట్టింది. అయితే యేసు ప్రభు లేఖనాలు మాట్లాడాడు, వాక్యాలు మాట్లాడాడు. వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు అది అక్కడి నుంచి పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రతి విశ్వాసి వాక్యాన్ని మాట్లాడాలి. నోరుతో మాట్లాడటం కొరకే కాదు, జీవితంలో కూడా ఆ విషయాలను అన్వయము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ ఇచ్చలను వారు సిలువకు కొట్టారు అని చెప్పబడుతుంది. అంటే సిలువ యొక్క అనుభవము మనకి ప్రభువు వాక్యము ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే మరి 3వది కూడా మనం చూద్దాము. మొదటిది సాతాను మనకు శత్రువు, రెండోది శరీరము మనకు శత్రువు, మూడోది మనకు శత్రువు లోకం. గమనించాలి, మూడోది లోకం.
అయితే ఒక మాట చదువుదాము ఈ సమయంలో. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. పౌలు అంటూ ఉన్నారు, లోకమును ఆయన, లోకమునకును ఆయనకును సిలువ వేయబడి ఉన్నాను. యేసు క్రీస్తు సిలువ తప్ప మరి నేను దేనిని ఎరగను అంటున్నాడు పౌలు. ఆయన లోకంలో ఆయన జీవించి ఉన్న దినాలలో ఆయన ఈ గలతీయులకు రాసిన ఈ పత్రికలో ఈ మాట ఆయన గూర్చి చెప్తున్నారు. ఆయన కూడా శరీర విషయంలో ఎంతో పోరాటం అనేది జరిగింది. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, పాప శరీరాన్ని తీసుకెళ్ళి సిలువకు తగిలించాడు. అట్లాగే శరీరములో బ్రతుకుతూ, శరీరములో జీవిస్తూ, శరీరములో ఈ మనుగడను, ఈ జీవితాన్ని కొనసాగిస్తున్న విశ్వాసులు లోకంలో వారికి పౌలు ఏం చెప్తున్నారంటే, నేను లోకానికి సిలువ వేయబడ్డాం. ఇప్పుడు తన చేతులతో పాపం చేయాలి అంటే ఇప్పుడు ఆ చేతులు మరి మేకులు కొట్టబడ్డాయి. కాళ్ళతో పాపం చేయాలంటే ఆ కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. నేను సిలువ వేయబడ్డాను. ఆ సిలువకు అనుభవంలో నన్ను ప్రభువు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కారణం ఏమిటంటే ఆ సిలువ దగ్గరే జయము స్టార్ట్ అయింది. యేసు ప్రభు మరి మరణ భయము చేత మరి ప్రజలందరినీ కూడా దాస్యంలో చేసేసిన సాతానుని బట్టి యేసు ప్రభువు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ అధికారం ఎక్కడా, నీ విజయం ఎక్కడా, సాతాను విర్రబిగుతున్న సమయంలో యేసుక్రీస్తు ఆ మరణపు ముళ్ళును విరిచాడు. ఎక్కడుండి? సిలువలో. సిలువకెక్కి సిలువలో ఏలాడుతూ, మేకులు ఆకాశము భూమికి మధ్యలో, మేకుల మధ్యలో వేలాడుతూ మరి పౌలు కూడా అంటున్నాడు, ఇదిగో లోకము నన్ను మోసం చేయడానికి, లోకము నన్ను ఆకర్షించడానికి, లోకము నన్ను ప్రభు నుండి నన్ను దూరము చేయటానికి, యేసుక్రీస్తు సంబంధిగా ఉండటానికి లోకము నన్ను వేరు చేసి లోక సంబంధులుగా నన్ను చేయటానికి సాతాను, లోకము ఎంతో ప్రలోభ పెట్టి పరిస్థితులు నా ముందుకు తీసుకువచ్చిన నాకును లోకమును, లోకానికి నాకును నేను సిలువ వేయబడ్డాను. క్రీస్తు సిలువనందు తప్ప మరి దేనికి నేను ఎరుగునని చెప్తున్నాను. హల్లెలూయా. మూడోది లోకం మరి లోకాన్ని జయించే వీరత్వము, విజయత్వము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జయించారు. ఆ జయ జీవితము, ఆ అడుగు జాడలలో పౌలు కూడా ఉన్నారు. పౌలు కూడా అదే విధంగా చెప్తూ ఉన్నారు. మరి క్రీస్తు సంబంధులుగా జీవిస్తున్న నీ జీవితంలో హల్లెలూయా, నువ్వు లోక సంబంధివా? ఇవాళ క్రైస్తవ లోకం ఎట్లాగా అయిపోయిందంటే, ఆదివారం సంఘంలో, సోమవారం నుండి లోకంలో. ఆదివారము ఆరాధనలో కనబడతావు, ఆరాధన చేస్తావు, మళ్ళీ లోక సంబంధమైన కార్యాల్లో, లోక సంబంధమైన ఆచారంలో, లోక సంబంధమైన పద్ధతుల్లో అక్కడ కనబడతావు. మరి ప్రభు నిన్ను ఏమని పిలాలి? యేసు సంబంధివని పిలాలా, లోక సంబంధమని పిలాలా? ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యమే మనల్ని ప్రశ్నిస్తుంది. వాక్యమే మనల్ని ప్రశ్నిస్తుంది. పౌలు అన్నాడు, నేను లోకానికి, లోకము నాకును సిలువ వేయబడ్డాము. ఇట్టి అనుభవంలో పౌలు వెళుతూ ఉన్నారు. లోకం ఎన్నో రకాలుగా విశ్వాసం భ్రష్టులు చేసేయడానికి ఈ రోజున లోకము ఎంతో 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 రంగుల ప్రపంచము,
ఇవాళ విశ్వాసం ఖాళీ అయిపోయింది. విశ్వాసం ఖాళీ అయిపోయింది. ఎటువంటి విశ్వాసం అంటే మరి శక్తి లేని విశ్వాసం. విశ్వాసంలో శక్తి లేదు, విశ్వాసంలో బలము లేదు, విశ్వాసంలో ధైర్యం లేదు, విశ్వాసంలో పవిత్రత లేదు, విశ్వాసంలో నాణ్యత లేదు, క్వాలిటీ లేదు. విశ్వాసం అంటే విశ్వాసి, దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలు. మరి క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను సిలువేయబడ్డారు. అట్లాగే పౌలు కూడా ఆయన అంటున్నారు, నేను లోకానికి సిలువ వేయబడ్డాను అని చెప్తున్నారు. అంటే మనము లోకముతో పోరాటం ఉంటుంది, ఆచారాలతో పోరాటం ఉంటుంది, మతాలతో పోరాటం ఉంటుంది, నీతి విషయంలో పోరాటం ఉంటుంది, మరి దురాశల విషయంలో పోరాటం ఉంటుంది. నీకిష్టం వచ్చినట్టుగా నడుచుకునే విషయాన్ని దాన్ని ఎర్రగొట్టుకోవటానికి, దాన్ని అధికారం చేయటానికి దాని మీద నీకు పోరాటం ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పౌలు దానికి సిలువేసేసానని చెప్తున్నాడు. నేను సిలువేసేసాను, లోకంలో ఆకర్షించడానికి ఏమై చేయడానికి చేయలేదు. కారణం ఏంటంటే నేను సిలువేయబడ్డాను. నా జీవితం ప్రభుకి అప్పగించాను. నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను. జీవించే జీవితము నాది కాదు, ప్రభువే నాలో జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస పోరాటాల మధ్యలో క్రైస్తవుల జీవితము, క్రైస్తవునిగా ఉన్న జీవితం, నీకున్న పరిస్థితులు అన్ని విషయాల్లో భయపడవలసిన అవసరం అనేది లేదు. నిరీక్షణతో మనము జయశీలుడైన మన ప్రభువును మనం అనుసరించి వెళుతున్న సమయంలో అదే మార్గంలో, అదే విజయ ఆ పంకిణిలో ప్రభు మనల్ని నడిపించగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిమోతి పత్రికలో మరి పౌలు కూడా మరొక మాట చెప్తున్నారు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. స్తోత్రం. పౌలు అంటున్నారు, నేను మంచి పోరాటమును పోరాడి తిని, మంచి పోరాడి తిని. ఈ లోకంలో జీవించే క్రైస్తవ జీవితంలో నీకున్న పోరాటంలో ఒక మంచి పోరాటము, క్రీస్తు సంబంధిగా ఒక మంచి పోరాటము పోరాడి, దేవునికి స్తోత్రము కలుగునుగాక, మన కొరకు ఒక జీవ కిరీటము సిద్ధము చేయబడి ఉంది. న్యాయాధిపతి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ ధవళ సింహాసనం ఎదుట ఒక రోజున అందరూ నిలబడాలి. పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని. అంటే అతడు విశ్వాసములో ఎప్పుడైతే అడుగు పెట్టాడో, యేసుక్రీస్తు ఆ దమస్కు ఆ గవని వద్ద ఎప్పుడైతే ప్రభు దర్శించాడో పౌల్ని, ఆనాటి నుండి మరి చివరు అతడు హతసాక్షి అయిపోయే దినము వరకు ఎక్కడ కూడా రాజీ పడలేని జీవితము, పోరాటాలు, యూదులతో దెబ్బలు తినటం, హింసలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, మరి ఆత్మ సంబంధించిన వ్యక్తులతో మోసగింపబడటం, ఎన్నో రకాలైన పోరాటం, ఒంటరితనము, ఓడబద్దలైపోయి ఒక రాత్రి అంతా కూడా సముద్రంలో ఉండటము, ఎన్నో పోరాటాలు, యూదుల చేత బెత్తంతో ముమ్మారు దెబ్బలు తినటం, ఎన్నో రకాలైన పోరాటాలు భరించి ఆయన పరుగు తుదముట్టించాను అని చెప్తున్నాడు. మధ్యలో ఆపేలేదట.
మరి ఈ రోజున సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో అలాగ పరుగులో మీ పరుగు తుదముట్టించటానికి ఆఖరు వరకు విశ్వాసాన్ని కాపాడుకొని పరిస్థితులు ఏదవని దేవునికి స్తోత్రం, ఉన్నది పోని, ఏ పరిస్థితిన మారిపోని, అందరూ కూడా దూరం అయిపోని, అందరూ లెక్క చేయకపోని, ఎవరు నీ తోటి లేకపోని, ఏ పరిస్థితులు అయినను దేవునికి స్తోత్రం ప్రభువుని పక్షంగా ఉన్నారు అని ప్రతి విషయంలో ఒక పోరాటము కలిగి దేవునికి స్తోత్రం పౌలు అంటున్నారు, నాకు మాత్రమే కాదు, అట్లాగా పోరాడిన ప్రతి వారికి అటువంటి జీవ కిరీటము ప్రభు అనుగ్రహించగలడు అని పౌలు చెప్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక రోజున మనమందరము ప్రభు ఎదుట నిలబడాలి. క్రీస్తు సంబంధులు మనమందరూ నిలబడాలి. సంఘము ఆయన ఎదుట నిలబడాలి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు నేను మనమందరము ధవళ సింహాసనం ఎదుట నిలబడాలి. ఆ విధంగా దేవునికి స్తోత్రం మన జీవితము ఒక శుభప్రదమైన నిరీక్షణలోనికి సాగుతూ నడిపించే మన విశ్వాసమునకు కర్త ప్రభు వైపు చూచుచు మన పందెములో ఓపికతో పరిగెడుతూ వెళ్ళిపోదాము. దేవుడు మరి ఈ యొక్క గుర్రపు గుమ్మము ద్వారా ఈ విషయాలన్నీ మనకి నేర్పించి దేవునికి స్తోత్రం ప్రతి యుద్ధములో ప్రభువు మనకి జయమిచ్చి మరి జయించిన ప్రభువు మనందరికీ తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇది గుర్రపు గుమ్మము బట్టి చాలా విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు. నాయనా, మరి మాకు ముగ్గురుతో పోరాటం ఉందని, ముగ్గురు మా శత్రువులని మాకు తెలియచేస్తున్నారు. సాతాను మా శత్రువు, శరీరము మా శత్రువు, అట్లాగే లోకము మా శత్రువు. ఈ మూడిట్లో కూడా ఉండి మాకు జయాన్ని కలుగు చేసే మా ప్రభువా, మీరు మా పక్షము ఉండగా మాకు విరోధి ఎవరు తండ్రి? మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.